గుడ్ ఈవినింగ్ అమ్మా. సిడౌన్. ఎంతమంది ఉన్నారు మేడం? 67. గుడ్డు కూరమ్మా, అన్నము, ఇంకా ఎంత వేసారమ్మా పప్పు? 67 మంది ఉన్నారా? చికెన్ ఎంత ఇస్తా ఉన్నారు? ఏ లెక్క మీది? 105. సే 105. 100 ఓకే, మీరు సే 105. దట్ ఈస్ ద పర్ క్యాపిటా మనకు ఇచ్చిన మెజర్మెంట్స్ క్వాంటిటీస్. 45 grams పర్ ఈచ్ స్టూడెంట్. 7 days తీసుకుంటే 315 grams. 3 times తీసుకుంటే 105 grams ఈచ్ టైం. మీరే కదమ్మా పర్చేజింగ్? వెండర్స్ లేరు కదా మీకు? అదే అదే. కొంచెం నీళ్ళు తక్కువ ఏంటి బాగుండేదమ్మా. ఇది వంటామే సాంబార్లో కొంచెం నీళ్ళు తక్కువ అయితే బాగుండేది. అంత అవసరం లేదు. 67 మందికి అంత అవసరం లేదు. కానీ పతలా అయిపోయింది అంతా. బాగా బాగుంది, బాగా చేసావు. కానీ కొంచెం నీళ్ళు తగ్గిస్తే సరిపోయేది. బాగుంది, బాగా చేసావు. వెరీ గుడ్. బాగుందమ్మా, బాగా పెట్టుకున్నారు మీరు. కొంచెం శుభ్రం చేసుకోండి ఎప్పుడప్పుడు. ఇదంతా ఈ అన్ని పాత ఇవన్నీ తీసేసి అమ్మా. ఇవి కొంచెం ఎక్స్పైర్ డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఎప్పుడు కూడా పోకుండా అవి ఎక్స్పైర్ కాకుండా. మీరు ఎట్లా మీరు మ్యాక్సిమం ఈ ప్యాకెట్స్ అంతా 4 రోజులకు 15 రోజులకు ఒకసారి తెచ్చుకుంటారు కదా. బిల్స్ వస్తున్నాయా మీకు? ఇబ్బంది ఏం లేదా? వెరీ గుడ్. బాగున్నాయి గుడ్లు సైజు కూడా. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ మెయింటెనెన్స్. నైస్, వెరీ గుడ్. బాగున్నారా? ఎక్కడ మీ స్కూలు మేడం? వీళ్ళకి ట్యూటర్స్ ఇద్దరిని ఇస్తారేమని, ఒకరు ఇద్దరు? ఇక్కడ చదివిన పిల్లలు లాస్ట్ ఇయర్ 10th class ఎవరైనా అపీర్ అయ్యారా? ఎన్ని మార్క్స్ వచ్చాయి మన హాస్టల్ పిల్లలు? 420. బాగుంది. ఎక్కడ ఉండడం మీరు? నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తా, మీరు తెలివిగా సమాధానం చెప్పాలి, ఓకేనా? వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు మీరు? 7 రోజులు ఇస్తారా? 7 రోజులు ఉండవు, 6 ఉంటాయి ఐ థింక్ కదా. తప్పు ఆన్సర్. 6 తప్పు ఆన్సరే, 7 తప్పు ఆన్సరే. ఎన్నో చెప్పాలా మీరు? నేను అడిగిన క్వశ్చన్ బాగా సిడౌన్. నేను అడిగిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. వారానికి ఎన్ని గుడ్లు తింటా ఉన్నారు? ఆలోచించండి బాగా. వెరీ గుడ్. ఎవరెవరది? ఎన్ని? 12 కూడా తప్పే. వచ్చినావు దగ్గరికి. నువ్వు కరెక్టే, కొంచెం దగ్గరలో ఉన్నావు. ఎవరు అనేది 11. రైట్ ఆన్సర్. స్కూల్లో 6 ఇవ్వరు కదా, ఎన్ని ఇస్తారు? శనివారం స్వీట్ పొంగలా? మరి 5 కదా. ఇక్కడ 6. ఎన్ని? ఎప్పటికీ బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా, అప్పుడే మీకు ఆన్సర్ కరెక్ట్ దొరుకుతుంది. ఈవెన్ దో మీ ఎగ్జామ్స్లో కూడా మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా, చదివి దాన్ని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకునేప్పుడే మీరు ఆన్సర్ కరెక్ట్ రాయగలరు. అర్థమవుతా ఉందా? కరెక్టా కాదా? నేనేమడిగినాను? వారానికి ఎన్ని గుడ్లు తింటా ఉన్నారు అన్నా. ఎక్కడని చెప్పలే నేను, ఎక్కడని చెప్పలే కదా. వారానికి ఎన్ని గుడ్లు తింటా ఉన్నారు అని చెప్పిన. అర్థమైందా? మీరు హాస్టల్ ఒకటే కౌంట్ చేశారు, స్కూలు వదిలేశారు. ఎవరికి ఇద్దాం 5 eggs కదా, 11 eggs. ఓకేనా? వెరీ గుడ్. బాగుందా స్కూల్లో భోజనాలు?
బాగా పెడతారా మంచిగానే? ఎంతమంది ఉన్నారు మీ ఎస్కే ఎంఐ ఏ స్కూల్ అది? ఎంత స్ట్రెంగ్త్ ఉంది అక్కడ? 600 ఉందా? ఓన్లీ గర్ల్సా? బాయ్స్ అండ్ గర్ల్స్ 600 ఉన్నారా? బాగా చేస్తారా వంట? ఈరోజు కూరగాయల కర్రీ ఐ థింక్ కదా, బాగుందా? గుడ్డు బాయిల్ చేశారా, ఫ్రై చేశారా? వెరీ గుడ్. చికెన్ ఎన్నిసార్లు పెడతా ఉన్నారు ఇక్కడ వారానికి? ఎన్ని పీసెస్ వస్తాయి? 4 or 5. మీ వార్డెన్ మేడం చాలా మంచి మేడం, బాగా మెయింటైన్ చేస్తూ ఉంది కదా. మీకు అందరికి ఇష్టమా మేడం అంటే? వెరీ గుడ్. నిజంగా మీ స్టోర్ రూమ్ కానీ వంట కూడా చాలా బాగుంది. స్టోర్ రూమ్ కూడా బాగా మెయింటెనెన్స్ ఉన్నాయి, బాగా అన్ని దేనికి దానికి సపరేట్గా నీట్గా పెట్టుకున్నారు. మీకు సంతోషమేనా ఇక్కడ ఉండడం? వెరీ గుడ్. ప్రభుత్వం మీకు మంచి అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఎవరికి రాదు. మీకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఇక్కడ మంచిగా ఇష్టంగా కసిగా చదువుకోవాలి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ఈ హాస్టల్ నుంచి మంచిగా 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఒకసారి. 17 స్టూడెంట్స్ ఉన్నారు కదా. మంచిగా మీకు 500, 520, 530, 540 మార్కులు వచ్చినాయంటే మీ వార్డెన్కి మీరు ఇచ్చే గిఫ్ట్ అది. అర్థమవుతా ఉందా? మీ వార్డెన్ మేడం కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి బాగా చదువుకోండి. మీకు ట్యూటర్స్ వస్తున్నారు కదా, మంచి డౌట్స్ చెప్పించుకోండి, బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు ఎంత ఇష్టంగా ప్రేమగా ఇక్కడికి పంపించారు, దాన్ని ఎక్కడ కూడా పొరపాటుగా మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? ఉప్మానా? ఏం కావాలి ఉప్మా బదులు? నేనే చెప్పనా? ఎగ్ రైస్ రేపు మార్నింగ్. ఓకేనా మేడం? ఉప్మా రవ్వ క్యాన్సిల్ చేయండి, రేపు మార్నింగ్ రిటర్న్ చేసేయండి. ఉప్మా రవ్వ బదులు కొన్ని ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ ఆ పర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసి, మనకి 60 ఉన్నారు కదా స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 60 ఎగ్స్ కొట్టేటట్టు చూసుకోండి మీరు. ఏది ఎగ్ రైస్, ఆనియన్ వేయండి, ఫ్రై చేయండి, ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ కొట్టేసేసేయండి. అవంతా మంచిగా చేసి రైస్ ఉడకబెట్టి అది ఆ రైస్లో కలిపేసి పెట్టేసి ఆ రోజు ఎగ్ ఇవ్వద్దండి. ఆ రోజు ఈవినింగ్ ఎగ్ ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ క్యాన్సిల్ చేయండి. ఆ ఎగ్ అన్నీ కొట్టేసేటట్టు ఒకసారి గమనించాలి. ఎందుకంటే వంట వాళ్ళు మనం చెప్పలేం కదా, అది కనపడదు. ఇవైతే బాయిల్డ్ ఎగ్స్ చేతికి దొరుకుతాయి కౌంటింగ్, అది దొరకవు కాబట్టి 50 ఇచ్చి 10 తీసేసుకోవచ్చు. తీసుకుంటారని కాదు, జరుగుతుంది అట్లా. అందుకు మనం అవకాశం మీకుంటే సరిపోతుంది. ఓకేనా? ఉప్మా బద్ధశత్రువా మీకు? ఓకే, ఉప్మాకు రామ్ రామ్.